పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. చూడండి ప్రియులరా, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఉన్నారన్నమాట. ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి జనులు పశ్చాత్తాపడుతూ ఉన్నారన్నమాట. కనుక ప్రియులరా, నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి కూడా పశ్చాత్తాపడాలి. 32వ అధ్యాయము 31వ వాక్యంలో, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నది. ఇశ్రాయేలీలంట గొప్ప పాపం చేశారంట. వారి నిమిత్తం మోషే దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. కనుక నువ్వు చేసినటువంటి పాపముల గురించి, నువ్వు చేసినటువంటి దోషముల గురించి, నీ అతిక్రమముల గురించి నీవు కూడా పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు దేవుడు. కనుక దేవుని యొద్ద నీవు నీ పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అందుకనే మోషే అంటున్నాడు, ఇశ్రాయేలీలు గొప్ప పాపం చేశారయ్యా, ఇశ్రాయేలీలు నీకు వ్యతిరేకంగా నడుస్తున్నారయ్యా, ఇశ్రాయేలీలు నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారయ్యా, వాళ్ళు గొప్ప పాపం చేసి నీ ఎడల తప్పు చేశారయ్యా అని చెప్పి దేవుణ్ణి బతుకున్నాడుకుంటున్నాడు. మరి నువ్వు చేసినటువంటి పాపాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు చేసిన దొంగతనాల గురించి, నువ్వు చేసిన మోసం గురించి, నువ్వు చేసిన అన్యాయం గురించి, నువ్వు దేవునికి పట్ల జీవిస్తున్న వ్యతిరేకత జీవితాన్ని బట్టి నీవు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. అట్టి విధంగా 2వ రాజులు 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 2వ రాజులు 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 2వ రాజులు 6వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు, అయ్యో, నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినది అని మొరపెట్టాను. కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగిన వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా పడ్డని. చూడండి ప్రియులరా, ఒకడంట కట్టెలు నరకటానికి అడవికి వెళ్ళినప్పుడు ఆ గొడ్డలంట ఊడి నీటిలో పడిపోయినప్పుడు తన ఏలినవాడైనటువంటి తన దాసుని బతిమలాడుకుంటా ఉన్నాడు. అయ్యో, అది ఎరవ తెచ్చినది, అది పోయిందయ్యా అని బతిమలాడుకుంటాడు. ఊడి నీళ్ళలో పడిపోయిందయ్యా అని బతిమలాడుకుంటాడు. మరి నువ్వు పోగొట్టుకున్నటువంటి దాని గురించి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు నీ జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నావు. ఆస్తిని పోగొట్టుకుంటున్నావు, మంచితనాన్ని పోగొట్టుకుంటున్నావు, డబ్బుని పోగొట్టుకుంటున్నావు, జీవితాన్ని ఆగం చేసుకుంటున్నావు. మరి నీ జీవితం గురించి, నీ యొక్క విధానం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? మరి అప్పు తీసుకొని వచ్చినటువంటి గొడ్డలు ఊడి నీళ్ళలో పడిపోతేనే అతను ఎంతో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అది ఎంతో బాధపడుతూ ఉన్నాడు. పోయిందయ్యా, తిరిగి మళ్ళా నేను ఇవ్వాలి
దగ్గర రావాలి అని చెప్పి, మరి నీ జీవితంలో నువ్వు ఎన్నో పోగొట్టుకుంటున్నావు. దేవుని మాట వెనక, దైవజనుల మాట వెనక, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించక, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకోక, నీ జీవితంలో ఎన్నో నువ్వు పోగొట్టుకుంటున్నావు. ప్రియులరా, నువ్వు మరి ఏం పశ్చాత్తాపడుతున్నావా, సంతాపడుతున్నావా? నేను నా ఇష్టానుసారంగా జీవించి నా జీవితంలో నేను ఇది నష్టపోయాను, నా ఇష్టానుసారంగా నేను జీవించి నా జీవితంలో నేను కోల్పోయాను, నా భార్యని కోల్పోయాను, లేకపోతే నా బిడ్డని కోల్పోయాను, నా ఆస్తిని కోల్పోయాను, నాకున్నదంతా కోల్పోయాను, ఎంతో దౌర్భాగ్యుడిగా ఉన్నాను ఇప్పుడు అని చెప్పి నీ జీవితం గురించి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? చూడండి ప్రియులరా, అతను తీసుకొచ్చినటువంటి గొడ్డల గురించి ఓడి నేలలో పోయినప్పుడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాని నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. చూడండి, అట్టి విధంగా 2 రాజులు 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూస్తున్నట్టు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. చూసారా, అపాయముల గురించి పశ్చాత్తాపడుతున్నాడు. గెహాజీ ఉదయమున లేచినప్పుడు గెహాజీ చుట్టూ, ఎలీషా గారి చుట్టూ రథాలు, గుర్రాలు, సైన్యం ఉంటూ వలన ఆ పనివాడు భయపడి గడగడలాడిపోయి తన దాసుడైనటువంటి ఎలీషా గారితో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, అయ్యో మనం అపాయంలో చిక్కుకున్నాం, బాధలో చిక్కుకున్నాం, ఎన్నో మరి ఇబ్బందుల్లో చిక్కుకున్నాం, ఇప్పుడు మన పని అయిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో ఎలీషా గారు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు వారికంటే అధికంగా ఉన్నారని చెప్పాడు. అంతే ప్రియులరా, మరి నువ్వు కూడా నీ జీవితంలో ఎంతో కోల్పోయానని, నష్టపోయాను, ఇక నాకు దేవుడు లేడు, ఏమీ లేదు అనుకొని భయపడి దేవుడి దగ్గరికి రాకుండా ఉంటున్నామేమో. లేదు, నువ్వు భయపడవద్దు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుని సహాయానికి వచ్చినట్లయితే, నువ్వు దేవుని పక్షాన వచ్చినట్లయితే, నీ పక్షాన ఉన్నవాడు చాలా అధికుడు, నీ పక్షాన ఉన్నవాడు బలవంతుడు, నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, నీ పక్షంలో ఉన్నవాడు ఆ శత్రువు కంటే కూడా గొప్పవాడు. కనుక శత్రువు నిన్ను అనేక రకాలుగా పాడు చేయాలని చూసినా నువ్వు దేవునికి చోటిస్తే నీ పక్షంలో ఉన్నవాడు వాడికంటే అధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనలు 81:8 దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకు ఎంత మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, నువ్వు దేవుని మాట వింటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడుచుకుంటే నీకు ఎంతో మేలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని మాట వినాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుని మాట, దైవజనుడి మాట వింటే నీకు మంచి జరుగుద్ది. దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పాపముల గురించి పశ్చాత్తాపడ్డప్పుడు, నువ్వు నీ దోషాల గురించి నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, నువ్వు నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి దాని గురించి నువ్వు ఆలోచన కలిగి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన మాట వినకపోయిన ఎడల నీకు ఏ మేలు జరగదు. ఆయన మాట వింటే, దైవజనుడి మాట వింటే నీకు మంచి జరుగుద్ది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటాడు.